రాష్ట్ర వ్యాప్తంగా సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలేకు నివాళులర్పించారు అన్ని పార్టీల నేతలు. సమాజానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాలు, మహిళల హక్కుల కోసం పోరాడిన నేత పూలే అన్నారు నేతలు. సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని నివాసంలో పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం. పూలే స్ఫూర్తితో సమగ్ర కులగణన, ఎస్సీ కులాల వర్గీకరణ నిర్ణయాలు తీసుకున్నామన్నారు సీఎం. సామాజిక చైతన్యం తీసుకొచ్చి మూఢ ఆచారాలను నిర్మూలించిన మహానీయుడు పూలే అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జ్యోతిబా పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రులు. వారు మహానుభావులు, గొప్పవాళ్ళు కాబట్టి అటువంటి వివక్ష ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఎటువంటి పునాదులు వేయాలో వారు ఆలోచన చేసి ఆచరించి మనకు చూపించారు కాబట్టే వారు మహాత్ములయ్యారు. వారి మార్గం మనం అందరికి కూడా ఖచ్చితంగా చదువు మాత్రమే మిమ్మల్నే కాదు, మీ తలరాతనే కాదు, మీ కుటుంబ సభ్యులనే కాదు, మీ ఊరే కాదు, ఈ రాష్ట్ర తలరాత కూడా మారాలంటే మీరు చదువులతో ముందుకు పోవాలి. సమాజ నిర్మాణంలో పూలే పాత్ర గొప్పదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా శ్రీశ్రీ సర్కిల్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పొంగులేటి. ఒక కులమో మతమే కాదు, ఈ సమాజం ముందుకు నడవాలన్నా ఈ సమాజంలో అన్ని కులాలని చాలా నియమ నిబంధనలు ఉండేది. నువ్వు ఇది ఏ కులం, ఈ కులం అయితే నువ్వు బడికొద్దు, ఈ కులం అయితే నువ్వు గుళ్ళోకొద్దు అన్న రోజుల్లో ఈ సమాజాన్ని నిర్మించే విషయంలో జ్యోతిరావు పూలే గారి పాత్ర వర్ణాతీతం. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు బీజేపీ నేతలు. మహిళల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు కిషన్ రెడ్డి. రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లలో 3 నుంచి 4% నరేంద్ర మోడీ గారు పెంచారు. అయితే షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఆ రకంగా ఈరోజు దివ్యాంగులు ఎవరైనా విమర్శించినా వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చట్టాలు తీసుకురావడం జరిగింది. దివ్యాంగుల కోసం అన్ని రకాల వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు కొండంత ధైర్యం పూలే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసిన నాయకుడు పూలే అని గుర్తు చేశారు. జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ లీడర్లు. పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీసీల కోసం జాగృతి పోరాటం చేస్తుందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడం అంటే పాలకుల్లో భయం లేనట్లేనని చెప్పారు. బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కవిత. పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు అని ఈ సందర్భంగా బలంగా మనందరం కూడా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడలిలోని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీ సంఘాల నేతలు.